And so hey guys, welcome back to Royal Pranks. Guys, ఈ రోజు ఏంటంటే చిన్న వ్లాగ్ తీస్తున్నా. అండ్ ఏంటంటే మన రాయల్ ప్రాంక్స్ తెలుగులోకి ఇప్పటి నుంచి మా ఫ్రెండ్ భవిక తను కూడా నాతో పాటు వీడియోస్ తీయడానికి మన ఛానల్లోకి వస్తుంది. అండ్ ఒకసారి తనని కలిసి నెక్స్ట్ వీడియోస్ ఎప్పటి నుంచి తీద్దాం ఏం తీద్దాం అని చిన్న ప్లాన్ చేసి అండ్ తనతో ఇంకోటి ఏంటంటే ఆ వీడియోస్ ఎందుకు డీలే అయినాయి, ఎందుకు ఇన్ని రోజులైనా రీచ్ కావట్లేదు అది అని చెప్పేసి. అండ్ మెయిన్ మిస్టేక్ మన సబ్స్క్రైబర్స్ కానీ అండ్ వీడియోస్ ఏదేదో అనుకున్న వాళ్ళే మెయిన్ చేస్తున్నారు. ఏంటంటే బాగా రీచ్ వచ్చిన వీడియోస్ని డిలీట్ చేయమంటున్నారు. సో వీడియో ఒక్కసారి అప్లోడ్ అయిందంటే డిలీట్ చేయడానికి దానికి రూల్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా ఎవరైనా ఇప్పుడు డిలీట్ చేయండి అనగానే చేసేస్తున్నాం. సో నా వీడియోస్ చూసిండొచ్చు ఆల్మోస్ట్ లాస్ట్లో ఎవరినైనా అది బాయ్ కానీ గర్ల్ కానీ వాళ్ళని అడిగి మరి పెట్టుకుంటున్నాను వీడియో. వాళ్ళు ఎస్ అన్నాకనే పెట్టుకుంటున్నాను. సో ఎస్ అన్నాక కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత వన్ డే ఒక రోజు ఆగి మళ్ళీ నెక్స్ట్ డేనే ఫోన్ చేసి లేదండి వీడియో డిలీట్ చేయండి అంటున్నారు. దానివల్ల వీడియో వల్ల మీకు కలిగే నష్టం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఇష్టం లేకపోతే ముందే చెప్పండి. ఎందుకంటే మేము ఎన్ని వీడియోస్ తెలుసా, ఒకసారి మొన్న రీసెంట్గా అమ్మాయిలను పొగిడితే అన్నది శ్రీనిధి కాలేజీ వాళ్ళు అయితే ఏకంగా ఎంతమంది ఫోన్లు చేసిరో అది టార్చర్ అయిపోయింది. అంది 10 minutes వీడియోకి 32K వ్యూస్ వచ్చినాయి. సో వాళ్ళు వచ్చేసి అందరూ వీడియో తీస్తారా లేదా కంప్లైంట్ అది అని చెప్పి చాలా రిస్క్ అయిపోయింది. అండ్ సో అది వీడియో తీయడం వల్ల ఆ రోజు నుంచి డౌన్ అయిపోయింది. నేను సో ఓన్లీ వీడియోనే కదా డిలీట్ చేసింది అన్న మైండ్ సెట్లోనే ఉన్నాను. కానీ మన ఇంత ఎఫెక్ట్ పడుతుంది అనుకోలేదు. అండ్ సో ఎనీవే ఇంకా ఛాయిస్ ఏమో పోయింది అనుకోలేదు. సో ఇప్పటికైనా సరే మీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పండి. నేను ఎందుకంటే మరీ అడుగుతున్నాను నేను వీడియో ప్రతి ఒక్క వీడియోలో. సో గైస్ అదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్ భవికకి బాగా ఇంట్రెస్ట్ వీడియోస్. అండ్ సో నాతో పాటు తనను కూడా బాగా సపోర్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు తనను నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. ఇక్కడేమో ట్రాఫిక్ ఫుల్ ఉంది. తనని పికప్ చేసుకొని భవిక మాటలు విందాం. సో భవిక కూడా ఏం చెప్తుందో చూద్దాం. అండ్ అతి తొందరలో ఒక మంచి ప్రాంక్తో మేము ముందు ఉంటాము. అలాగే సపోర్ట్ చేయండి. మాకు తిప్పి కొడితే నెలల దెబ్బకు అబ్బా రాయల్ ప్రాంక్స్ తెలుగు వినాలి ఇట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ 10K వస్తే చాలనుకునేటోనికి 6 million 5 million 4 million అండ్ 3 million 2 million వ్యూస్. అండ్ ఇన్స్టాలో 15K ఫాలోవర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్స్టాలో కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లానే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన సరౌండింగ్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్ అండ్ గట్కేసర్, ఎడ్లాబాద్, గూడూరు, బీబీనగర్ నా ఫ్రెండ్స్ కానీ నా తెలియని వాళ్ళు కానీ అంకుల్స్ కానీ వాళ్ళందరికీ చెప్తున్నాను, కొంచెం ఇజ్జత్ చేయకుండా ఇప్పటి నుంచి వీడియోలు షేర్ చేయండి. అండ్ మీరు ఒక్క వీడియో షేర్ చేస్తే నాకు ఎంత సపోర్ట్ చేసినట్టు అంటే సో ఆల్మోస్ట్ తన దగ్గరకు వచ్చేసినాం. మిగతాది తను చెప్తుంది అండ్ వినండి. అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్కి ఇది ఒక చిన్న నోటిఫికేషన్ అన్నట్టు. అండ్ ఈ వీడియో చూడడం వాళ్ళు అట్లనే చేస్తారు కదా, వీడియో ఓకే అంటారు మళ్ళీ ఇంటికి పోయినాక ఫోన్ చేస్తారంటే దానికి కూడా మేము ప్లాన్ చేసినాం. అండ్ దానికి కూడా టెన్షన్ ఏం అవసరం లేదు. ఎందుకంటే మన ప్యూర్ సబ్స్క్రైబర్స్కి చెప్పాలనుకున్నది మేము మీకు ఇదే చెప్తున్నా. అండ్ సో తను దగ్గరకు వచ్చింది. సో తను వచ్చింది. తను సీట్ బెల్ట్. హే గైస్, మా ఫ్రెండ్ అని చెప్పినా కదా, తినే ఇప్పటి నుంచి వీడియోలోకి వస్తుంది. మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి ఒకసారి. హాయ్, నా పేరు వచ్చేసి భావిక. ఓకేనా? సో నేను ఫేస్ అయితే చూపించట్లేదు ఇప్పుడు. ఓకే, టార్గెట్ పెట్టుకున్నాం లైక్ ఒక 15K నుంచి 20K అయినంత వరకు నేను నా ఫేస్ చూపించాను. ఇప్పటి నుంచి మేమిద్దరం కలిసి వీడియోస్ చేస్తాము. ఓకేనా? ఏం లేదు, ఫేస్ ఎందుకు చూపించట్లేదు అంటే ఫస్ట్ అయితే మనకి తెలియాలి కదా ఎంత చాలామంది సబ్స్క్రైబర్స్కి ఇన్ని రోజులు నేను 1 month 15-20 days అయిపోయింది వీడియోలు పెట్టక. సో గైస్ మన సబ్స్క్రైబర్స్ అందరూ మరి మన ఏరియాలో ఉన్న వాళ్ళకి అందరికి చెప్పండి. అండ్ యూట్యూబ్ రాయల్ ప్రాంక్స్ లో కొత్త కంటెంట్ తోటి వస్తున్నారు అని చెప్పండి. ఇప్పుడు ఎలాగో మేము చేసేది ప్రాంక్ వీడియోసే. సో ఎలాంటి ప్రాంక్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉందో అలాంటివి మాకు చెప్తే కమెంట్ లో అలాంటి ప్రాంక్స్ చేస్తాము. ఓకేనా? రిస్క్ అయినా సరే మేము మిమ్మల్ని ఎందుకు
అడుగుతున్నాము అంటే లైక్ ఆడియన్స్ కోసమే కదా మేము చేసేది. సో మిమ్మల్ని అడిగితే మాకు ఒక క్లారిటీ వస్తుంది. మా బ్రెయిన్ లో ఉన్నాయి చాలా ఐడియాస్, కాకపోతే మీ నుంచి కూడా తెలియాలి అని. ఓకేనా? సో ఇప్పటి నుంచి మేము ఇద్దరం వీడియోస్ చేస్తాం కదా, మీరు కొన్ని మీరు చెప్పిన సజెస్ట్ చేసినవి చేస్తాము, కొన్ని మా సైడ్ నుంచి చేస్తాము. ఓకేనా? అండ్ ఫేస్ చూపించట్లేదు మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్ కి. ఓకేనా? సో ఇప్పుడు అకౌంట్ కి టార్గెట్ ఇస్తుంది. ఇప్పుడు మన ఛానల్లో ఉండాలి అంటే మినిమం ఇప్పుడు 15 to 20K మంది ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత తొందరగా ఫేస్ రివీల్ చేస్తుంది. ఫేస్ రివీల్ కి సబ్స్క్రైబర్ కి ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు. ఉంటది ఇక ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటది, మాకున్నది మాకున్నాయి. సో అది అండ్ ఆబ్వియస్లీ అకౌంట్ కి చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అకౌంట్ కి రీచ్ ఉందో లేదో తెలియాలి కదా ఛానల్ కి. సో రీచ్ కొంచెం వచ్చిన తర్వాత, కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఇది ఇంట్రొడక్షన్ వీడియో. ఓకేనా? నరేష్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, నేను ఎవరో తెలియదు కదా. నా పేరు భావిక. ఓకేనా? పేరు తప్ప నేను ఇంకేం చెప్పట్లేదు. నా పేరు వచ్చేసి భావిక. అండ్ మీకు అన్ని డీటెయిల్స్ నేను ఒక 15 to 20K సబ్స్క్రైబర్స్ అయిపోయినాక తర్వాత చెప్తా. ఓకేనా? ఇప్పటికైతే నా పేరు భావిక. సో ఇంకా ఏంటంటే మేము కలిసి వీడియోస్ చేస్తాము అండ్ మీరు చెప్పిన వాటికి కొన్ని, మేము కొన్ని చేస్తాము. అండ్ ఇంపార్టెంట్ విషయం నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వీడియోస్ చేస్తాం కదా మేము, చాలా వరకు నరేష్ ఇప్పుడు రాయల్ ప్రాంక్స్ తెలుగులో చాలా వీడియోస్ మేము డిలీట్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? నరేష్ చాలా వీడియోస్ డిలీట్ చేసేస్తాడు. ఏవైతే వైరల్ అయ్యాయో అవే డిలీట్ చేశారు. దేనివల్ల తన వీడియోస్ లో ఏం బ్యాడ్ లేదు. ఓకేనా? తను ఎవరిని హర్ట్ చేయలేదు, ఎవరి గురించి బ్యాడ్ గా మాట్లాడలేదు. బట్ స్టిల్ ఆ వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది బికాస్ మీ ఆడియన్స్ వల్ల. కొంతమంది ఉంటారు వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, డిఎమ్స్ పెడుతున్నారు లైక్ ఊకే వీడియో డిలీట్ చేయండి అది ఇది అని చెప్పేసి. ప్లీజ్ అలా చేయొద్దు. కష్టపడి వీడియో క్రియేట్ చేస్తారు కదా, కష్టపడి చేస్తారు. షూట్స్ కోసం వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఐటమ్స్ అన్ని కొనాల్సి వస్తుంది, చాలా పని ఉంటుంది కదా. అండ్ షూట్ చేయాలి, అంత ఎండలో షూట్ చేయాలి, లేకపోతే మార్నింగ్ మనం ఎండలో షూట్ చేస్తుడు ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ మళ్ళా ఏ టైమింగ్, అసలు ఎన్ని వ్యూస్ మన ఒక వీడియోకి ఎన్ని రికార్డులు అయితే తెలుసా? ఆ రికార్డులు అన్ని వినాలంటే చెవులు గై. అయినా సరే మీకోసం కష్టపడి తీస్తాము. అయినా ఎంత కష్టం వచ్చినా తీస్తాము. సో మీ సపోర్ట్ అనేది మాకు కావాలబ్బా. అది మాట్లాడు. సో ఏంటంటే థంబ్నెయిల్ కి, ఎడిటింగ్ కి, వీడియో ప్రతి ఒక్కటి ఆడియోకి చాలా టైం పడుతుంది కదా. సో ప్లీజ్ మీరన్నా అర్థం చేసుకోండి. మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఇక ఆడియన్స్ దేనికి చెప్పండి, మీరు అర్థం చేసుకోండి. ఇలా వీడియోస్ డిలీట్ చేయమని ఊకే డిఎం చేయొద్దు. మీకు ఏదైనా పార్ట్ నచ్చకపోతే చెప్పండి, నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వదు. అంతేగాని కష్టపడి వేసిన వీడియోని డిలీట్ చేయించకండి. కొంతమంది ఉన్నారు లైక్ ఫస్ట్ ఒప్పుకుంటారు, దాని తర్వాత పోలీస్ కేసు దాకా తీసుకెళ్తారు. అలాంటి వాళ్ళకి మెయిన్ గా చెప్తున్నా, ఇలాంటివి చెయ్యొద్దు. మా కష్టంని కొంచెం ఆలోచించి దాన్ని గుర్తించండి. ఓకేనా? మీరు కమెంట్లు మంచిగా పెట్టండి. ఎందుకు ఇలా లైక్ ప్రాంక్ వీడియోసే కదా, మీ పైన ఏం బ్యాడ్ గా చేయట్లేదు కదా మేము. సో అలా అని ఆలోచించండి. కొంచెం ప్రాంక్ వీడియోస్ ని ప్రాంక్ లాగానే తీసుకోండి. అలా అని చెప్పి సీరియస్ గా మీ సెల్ఫ్ పైన తీసుకొని లైక్ మమ్మల్ని ఇలా చూపించేస్తున్నారు, మేము ఇలా కనబడుతున్నాము అది ఇదని చెప్పకండి. ఓకేనా? ఎవరైతే మెయిన్ రియాక్షన్స్ ఎవరైతే వచ్చాయో వాళ్ళకి నచ్చకపోతే ఒక 1-2 మెంబర్స్ ని మేము ఫేస్ అనేది బ్లర్ చేస్తాము. ఓకేనా? ఓన్లీ 1%. ఎందుకంటే సెకండ్ రియాక్షన్స్ పైన బేస్డ్ కదా ప్రాంక్ వీడియోస్. అప్పుడప్పుడు చేస్తాము, అంతేగాని ప్రతిసారి కాదు. మీకు నచ్చకపోతే అప్పుడే చెప్పేయండి, లైక్ వేయకండి అని. మేము ఇంకా కొద్దిసేపు కష్టపడి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి షూట్ చేసుకుంటాం, అంతేగాని డిలీట్ చేయించకండి వేసిన తర్వాత. ముందే చెప్పాలి మీకు ఏమైనా ఇంట్రెస్ట్, మీకు మంచిగా మాదేం బోల్డ్ గా లేదు. ఇది ఫ్యామిలీస్, అందరు ఫ్యామిలీ చూడాల్సిన వీడియోసే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలో కూడా మిలియన్స్ ఉన్న దాంట్లో కూడా ఇన్స్టాలో అయితే మేబీ ఒక 10 వరకు డిలీట్ చేసింట. సో అది కూడా 200K వచ్చింది. 6 millions ఉన్న అకౌంట్ రీచ్ 200K వచ్చింది. అయినా సరే అవన్నీ విడిచిపెట్టండి. ఇకపైన ప్లీజ్ సపోర్ట్ చేయండి. తన భావిక కూడా మనం అన్న టార్గెట్ రాయల్ ప్రాంక్స్ 10K అయింది కదా, 10Kకి మేము ఒక చిన్న ఈవెంట్ లెక్క చేస్తాము. సో అది ఇంకేం చెప్తావు? ఇంకా ఏంటంటే ప్లీజ్ అలా చేయొద్దు. ప్లీజ్ హర్టింగ్ గా ఉంటుంది. అంత కష్టపడి చేసిన తర్వాత మీరు అలా చేయొద్దు కదా. సో అది అర్థం చేసుకోండి. అండ్ నరేష్ మీకు ఇంకా ప్లీజింగ్ మ్యానర్లోనే చెప్తున్నారు, లైక్ ప్లీజ్. ఇప్పటికీ తన అకౌంట్ మానిటైజ్ అయిపోతుండే, అది ఇన్స్టా అయినా కానివ్వండి, యూట్యూబ్ అయినా కానివ్వండి, మానిటైజ్ అయిపోతుండే. అది కాలేకపోతుంది ఎందుకంటే మీరు వైరల్ అయిన వీడియోసే మీరు డిలీట్ చేస్తున్నారు కాబట్టి. ప్రమోషన్స్ అవి ఏవి వచ్చినా కానీ చేయలేకపోతున్నారు, ఎందుకంటే మీరు వైరల్ ప్రమోషన్స్ కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. ఓకేనా? రీచ్ పోతుంది కదా.
అందుకే మీరు అర్థం చేసుకొని ఇంకోసారి ప్లీజ్ ఇలా డిలీట్ చేయమని పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి పోలీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అలా చేయకండి. ఇట్స్ జస్ట్ ప్రాంక్ వీడియో, ప్రాంక్ని ప్రాంక్ లాగానే తీసుకోండి, ఓకేనా? అలా అయితే మీ అందరికీ బాగుంటుంది, మాకు కూడా బాగుంటుంది. కొంచెం ఎంజాయ్ చేస్తూ మాకు డిఎం చేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఎలాంటి డిఎంస్ చేయండి, అన్న బాగుంది, ఓకే బాగున్నాయి, నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి అనేది సజెషన్స్ పైన చేయండి. కానీ అరే ఇది బాగాలేదు, నాకు నచ్చలేదు, మేము ఉన్నాం దీంట్లో తీసేయండి, అలాంటివి వద్దు ప్లీజ్. కనీసం అప్పుడు కూడా చెప్పరు, ఇంటికి వీడియో అప్లోడ్ అయినాక నా ఫిల్టర్ బాగాలేదు, అది బాగాలేదు. సో ఇట్స్ ఏ జస్ట్ ప్రాంక్, చూసి నవ్వుకోండి అంతేగాని ఇదొక మీకు మెమొరీ లాగా గుర్తుండిపోతుంది, ఎప్పుడు చూసుకున్నా అరే ఇట్లా చేసిరని. అండ్ ఇంకోటి ఏంటంటే మీరందరూ లైక్ ఊకే బ్లేమ్ చేస్తున్నారు కదా, లైక్ ఊకే మా వీడియోస్ వేసేస్తున్నారు అని నరేష్ పైన. బ్లేమ్ ఎందుకు చేస్తున్నారు? నేను ప్రతి ఒక్క వీడియో చూసాను ఇప్పటిదాకా, అందరికి ఛానల్ పేరు చెప్పి మరీ అడుగుతున్నాడు, లైక్ ఈ వీడియో ఇయ్యొచ్చా ఇయ్యొద్దా అని చెప్పి. మీరు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కానివ్వండి, ఒకవేళ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు నచ్చకపోతే నచ్చలేదు వెయ్యకన్నా అని చెప్పేయాలి. అంతేగాని మీరు ఫస్ట్ వెయ్యండి అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయి తర్వాత వెయ్యొద్దు మా పేరెంట్స్ చూస్తున్నారు, మా పేరెంట్స్ చూస్తున్నారు, మా పక్కింటి ఆంటీ చూస్తుంది, వాళ్ళకి చెప్తుంది వీళ్ళకి చెప్తుంది అంటే మిమ్మల్ని ఆ రోజు అడిగే కదా వేసింది. సో అది అర్థం చేసుకొని మీరు వెయ్యాలా వద్దా అనేది అప్పుడే ఆ మినిటే చెప్పేయండి, నవ్వు ఆపేసి కొంచెం, ఓకేనా? అలా చెప్పేస్తే మాకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు వస్తుంది, ఓకేనా? అంతే. అండ్ సో గైస్ అతి తొందరలో ఆ వీడియో ప్లాన్ చేస్తాం ఇప్పుడు. డోంట్ ఫర్గెట్ టు మై వీడియోస్. అండ్ ఈ వీడియోస్ ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. భావిక బాయ్ చెప్పేసి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామని చెప్పేసి. ఓకే, నేను వెళ్లే ముందు ఒక్క చిన్న మాట చెప్తాను మీకు. మీరు ప్లీజ్ ఎవరైనా కానివ్వండి, మేము అడిగినప్పుడు మాత్రం చెప్పేయండి అప్లోడ్ చేయాలా వద్దా అనేది. ఎందుకంటే మీరు ఒక్కసారి హా అన్న తర్వాత ఆ వీడియోలో మేము రికార్డ్ చేసుకుంటాం. మీరు తర్వాత వద్దన్నా ప్లీజ్ అన్నా మేము ఆ వీడియో డిలీట్ చెయ్యము. ఒకవేళ పోలీస్ వాళ్ళ దగ్గర పోయినా కానీ మేము అదే చెప్తాం, లైక్ మేము అడిగేసే చేసాము, కావాలంటే మీరు వీడియోస్ చూసుకోండి, మా దగ్గర ప్రూఫ్ ఉంది అనే చెప్తాము. సో మీరు ఏది ఉన్నా క్లియర్ గా ఒకటే మాట ప్రాంక్ వీడియో చేసేటప్పుడే చెప్పేయండి, ఓకేనా? అదే ఇది ఎంత ఎందుకంటే చాలా మంది రీచ్ ఎందుకు కావట్లేదు అని అంటున్నారు. సో పెట్టిన వీడియో డిలీట్ చేస్తే రీచ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, నార్త్ సైడ్ కూడా ప్రాంక్ వీడియోస్ చేస్తారు, వాళ్ళు ఎవరు డిలీట్ చేయమని కొట్లాడరు, సౌత్ సైడ్ కొట్లాడతారు, ఓకేనా? అందుకే ఇప్పటిదాకా కూడా ఇన్ని వీడియోస్ చేశాక కూడా ఛానల్ అనేది మానిటైజ్ అవ్వలేదు. సో అది మీరు అర్థం చేసుకోండి. మీ వల్ల మీకు ప్రాంక్స్ చేస్తున్నాం, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, అలా అని మేము కూడా లాస్ లో పడుతున్నాం కదా. మీకు అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మేము లాస్ లో పడితే లాభం ఏంటి ఇంకా వీడియోస్ చేయడానికి, అంతే కదా? సో అందుకే అర్థం చేసుకొని మీరు కొంచెం మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, మాకు కొంచెం ప్రాఫిట్ అవుతుంది, ఓకేనా? సో నేను క్లియర్ గానే మాట్లాడాను కాబట్టి ఎవరికైనా ఏదైనా తప్పు అనిపిస్తుంటే సారీ, ఓకేనా? కమెంట్ లో ఇంకా నెక్స్ట్ వీడియో ఏం చేయాలో ప్రాంక్ వీడియోస్ మీరు కొంచెం సజెస్ట్ చేయండి, ఓకేనా? కమెంట్ లో ప్లీజ్ హేట్ గా ఏం మాట్లాడొద్దు, కొంచెం క్లియర్ గా నేను క్లారిటీగా చెప్పాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి. నరేష్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కదా, సో అర్థం చేసుకొని కామ్ గా ఉండండి, ఓకేనా? ఎంజాయ్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి అకౌంట్ లో, అన్ని వీడియోస్ ఓపెన్ చేసి చూడండి, వ్యూస్ పెంచండి. అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే యాక్టివ్ ఉండాలో వాళ్ళు యాక్టివ్ ఉండండి. అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకేనా? మేము నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. మళ్ళీ ఈ వీడియో ఇప్పటికే అయిపోయింది, ఓకేనా? మేము నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకే? Bye bye.